దేవుడిచ్చిన ధన్యతను బట్టి మనము నిరంతరము దేవుని స్తుతించాలి. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఇంకా 5 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను పిల్లరా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు భక్తుడు తన సేవా జీవితంలో అనేకమైన విధాలుగా అధైర్యపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అధైర్యపడలేదు. అక్కడ 16వ వచనములో చెప్తాడు, కావున మేము అధైర్యపడము అని చెబుతున్నాడు. అధైర్యపడమని ఎందుకు చెబుతాడు? అధైర్యపడాల్సిన, ధైర్యము చెడిపోవాల్సిన పరిస్థితులు పౌలు భక్తుని జీవితంలో అనేకం ఏర్పడ్డాయి. పిల్ల అధైర్యపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, ధైర్యము కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి పరిస్థితులు అంటే, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా కానీ అక్కడ మరి అనేక విధాలుగా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇప్పుడు మనము ప్రకటిస్తున్నట్టుగా పరిస్థితులు కావు. ఆనాడు సువార్త ప్రకటించినందుకు పౌలన్నను రాళ్లతో కొట్టారు, బొండలో వేశారు. అదేవిధంగా మరి ఎన్నో విధాలుగా అతని మీద దాడికి దిగారు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడంటే ఆయన అనేకమైన ఆపదలలో ఉన్నాడని చెబుతాడు. మీరు దయచేసి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే అక్కడ చెబుతాడు. 11వ అధ్యాయము దయచేసి 26వ వచనంలో చూడండి. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలోను, స్వజనుల వలన ఆపదల్లోను, అన్య జనుల వలన ఆపదలను, పట్టణములు ఆపదలను, అరణ్యములు ఆపదలను, సముద్రములు ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటుంది. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది అన్నాడు. అనేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అనేకమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేశాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వెర్రివాణి వల్లే మాట్లాడుతున్నామని చాలామంది అనుకున్నారు. పిల్లరా, దయచేసి అదే అధ్యాయం 23లో చూడండి. వెర్రివాణి వల్లే మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను అంటున్నాను. అంటే వెర్రోని లెక్క మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి ఆ వింటున్న వారికి అనిపించింది. పిల్లరా, ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అని అనేక విధాలుగా మరి లోకము అతన్ని శోధించింది. మరి దేవుడి పాద సన్నిధిలో నన్న క్షేమము కలుగుతుందని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడి పాద సన్నిధిలో కూడా క్షేమము కలగలేదు. దయచేసి 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూసినట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడిన, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రార్థన ప్రభువును వేడుకొంటిని. చూడండి పిల్లరా, బయట మానవుల విషయంలో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. మనుషులు ఇతన్ని తరుముతూ ఉన్నారు. కొంతమంది క్రూరముగా ఇతని మీదకి దాడికి దిగారు, పౌలన్న మీదకి. అన్ని పరిస్థితుల్లో ధైర్యము కోల్పోవలసిన పరిస్థితులు లోకము కలుగజేసింది. అదేవిధంగా దేవుని సన్నిధిలోనైనా కొంచెం శాంతి సమాధానము చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడేమని చెప్పేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధానంలో కూడా జవాబు దొరకలేదు. అతని జీవితంలో
ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి తొలగిపోవాలని అతడు ముమ్మారు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థనకు జవాబు రాలేదు పిల్లలు. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు, ఇక్కడ నాకు క్షేమము దొరుకుతుందేమో, ఇక్కడ నేను ధైర్యపడాల్సిన పరిస్థితి నాకు దొరుకుతుందేమో అని ప్రార్థన చేశాడు. కానీ అక్కడ కూడా ధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి మరి దాపురించింది. ఆ పరిస్థితుల్లో పౌలన్న అంటున్నాడు ఏంటంటే, మేము అధైర్యపడము అంటున్నాడు. భక్తుని జీవితంలో, విశ్వాసి జీవితంలో మనము నిరంతరము ఇలాంటి పరిస్థితి కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితి? ధైర్యమును కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పటికీ, అధైర్యపడే పరిస్థితులు ఉన్నప్పటికీ మనము ధైర్యము కోల్పోకూడదు, అధైర్యపడకూడదు పిల్లలు. ఈ లోకము మనల్ని ధైర్యముగా ఉండనివ్వదు. పరిస్థితులు మనము ధైర్యముగా ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాయి. అదేవిధంగా మనుషులు కూడా మన మీద దాడి చేస్తారు పిల్లలు. భక్తుడు పాట రాశాడు కదా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన అన్నాడు. తల్లిదండ్రులు చెయ్యి విడిచినప్పుడు ధైర్యంగా ఉంటామా? నాను వారు నాకు దూరమైనప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతామా? కానీ ధైర్యముగా ఉండాలి పిల్లలు. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, మన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన సహాయకుడు పిల్లలు. ఎటువంటి సహాయకుడు అంటే నమ్మదగిన సహాయకుడు. అదేవిధంగా మరి పౌలన్న హెబ్రీ పత్రికలో చెబుతాడు కదా, సమయోచితమైన సహాయము చేసేవాడు మన దేవుడు. ఎటువంటి వాడు? సమయోచితమైన సహాయం. ఇన్ని బాధలలో, ఇరుకులలో ఉన్నాడు పౌలన్న, కనిపెడుతూ ఉన్నాడు. ఆ కనిపెడుతున్న క్రమంలో మరి పౌలన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే, నా కృప నీకు చాలునంటాడు. హల్లెలూయా. నా బాధ తొలగిమని దేవుని సన్నిధానంలో పౌలన్న ప్రార్థన చేస్తే, ఆ బాధను తొలగించకుండా దేవుడు ఏమంటాడంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఇదే పరిస్థితి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ తౌఫీర్ గారి జీవితంలో ఒకనొక ఘట్టంలో జరిగింది పిల్ల. సేవ ఆరంభంలో ప్రయాణమై ₹1/2 తీసుకొని సేవను ప్రారంభించాడు. సేవారంభంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో మరి ఈసీఎల్లో జాబ్ వదిలేసి రిజైన్ చేసి మరి సేవకు వస్తున్న క్రమంలో అనేకులు అతన్ని, మరి అయ్యగారిని మరి చులకనగా చూశారు. ఏంటి పిచ్చి పని ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి చాలామంది వ్యతిరేకత తెలియజేశారు. అయినప్పటికీ నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను నడిపిస్తాడని చెప్పేసి దేవుని మీద ఆధారపడి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన పరిస్థితుల్లో మరి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా సువార్తను వింటున్నారు కానీ తిండి పెట్టట్లేదు. ఎవరు కూడా ఆయన మాటలు వింటున్నారు కానీ మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి తన జీవితంలో చూశాడు. వారం రోజులు బయట సువార్తను ప్రకటించాడు. ఇంటికి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏంది ప్రభువా, నా సేవ చేయమని పిలిచావు, పిలిచిన తర్వాత నేను సేవ చేస్తుంటే నాకు ఎక్కడ కూడా ఆహారం లేదు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుని మీద కోపంతో, మరి మన కోపం ఆయనకు ఏం చేయలేదు కానీ ఒక తల్లిదండ్రులుగా దేవుడు మన తండ్రి, మరి పిల్లలు కూడా కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి కోపంగా ఇట్లా చూస్తాడు. ఒక్కడు కొడితే వాళ్ళు మళ్ళీ ఏడ కూర్చుంటారో తెలియదు కానీ మనకు కోపంగా చూస్తుంటారు. అట్లా దేవుని మీద కోపంతో, ఏంది ప్రభు ఆ సేవకు పిలిచావు, ఉద్యోగం రిజైన్ చేసి నీ సేవ కొరకు వచ్చాను, కానీ నాకు తినడానికి కూడా తిండి లేదు, నా జానుడు కడుపుకు నువ్వు భోజనం పెట్టడానికి పరలోకం ఏమిస్తావు, ఇదంతా నమ్మశక్యంగా లేదని చెప్పేసి దేవుని మీద సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రేమతో మరి అయ్యగారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడట. వారం రోజులు నీకు ఆహారం లేదని నువ్వు బాధపడుతున్నావు, వారం రోజులు ఆహారం తినలేదని బాధపడుతున్నావు, కానీ నీకు ఆకలి అయిందని దేవుడు అడిగిందట. ప్రభునందు పిల్ల, దేవుని కార్యాలు అలా ఉంటాయి పిల్ల. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మనము వివరించలేము, ఆయన మహాత్మ్యమును మనము వివరించలేము, ఆయన అద్భుతాలను మనము వివరించలేము. అంత గొప్ప దేవుడు మన దేవుడు పిల్ల. పౌలన్న దేవుని సన్నిధానంలో, బయట ప్రపంచమేమో ఇంకా ఎట్లాగో వాళ్ళు ఏది మొరపెట్టినా వాళ్ళ దగ్గర సమాధానం దొరకదని గ్రహించి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, ఆయన బలహీనతల నుండి విడిపించాల్సింది పోయేసి నా కృప నీకు చాలునంటాడు. ఆ కృప మీద ఆధారపడి పౌలు భక్తుడు ధైర్యంగా ఈ లోకములో బ్రతికాడు పిల్లరా. ఏవేవైతే లాభకరముగా అనిపించినాయో వాటన్నింటినీ దేవుని పని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోయాడు, ముందున్న వాటి కొరకు వేగిరపడ్డాడు. ఒక మాదిరికరమైన జీవనాన్ని సాగిస్తూ, ఒక మాదిరికరమైన జీవితాన్ని
ప్రజలకు, సంఘానికి, సమాజానికి వ్యక్తపరుస్తూ తన జీవితాన్ని సాగించాడు. ఆ భక్తుడు అలా సాగడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము నాకు విధేయుడైనాడో అప్పటి నుండి దృశ్యమైన వాటి మీద తన దృష్టి నిలపలేదు పిల్లలు. దృశ్యమైన వాటి మీద మన దృష్టి నిలిపితే మనము దేవుని దృష్టికి యోగ్యులముగా కాలేము పిల్లలు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. అంటే మనకు బయటకు కనబడేవి దృశ్యమైనవి, అంటే చూసేవి, మనకు కంటికి కనబడుతున్నవి అనిత్యములు అన్నాడు. కానీ అదృశ్యమైనవే నిత్యములు అన్నాడు. అంటే దృశ్యమైనవి, కనబడుతున్నవి మనకు ప్రయోజనకరంగా ఉండవు, కానీ మనకు అదృశ్య ప్రపంచముల నుండి ఏ సహాయం అయితే కలుగుతుందో అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది పిల్లలు. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అవును, మనుషులు కనబడతారు, యెహోవా దేవుడు కనబడతాడు ప్రభునందు పిల్లరా. కానీ ఆ కనబడని ప్రపంచముల నుండి ఏదైతే సహాయము మనకు అందుతుందో అది మనకు క్షేమమును కలగజేస్తుంది పిల్లరా. అందుకే పౌలు భక్తుడు కొరింథీ పత్రిక ప్రారంభిస్తూ మొదటి కొరింథీ పత్రికలో, ప్రియులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. 26వ వచనంలో చూడండి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మనం ఏం చూడాలి? పిలుపును చూడాలి ప్రియులారా. చూడవలసిన సంగతులు ఉన్నాయి, వాటిని మనము చూడగలగాలి. చూడకూడనివి కూడా ఉన్నాయి ప్రియులారా. చూడకూడని వాటిని మనం చూడడానికి ఎక్కువగా మనము సమయమును కేటాయిస్తాం. చూడవలసిన సంగతులను చూడడానికి మన సమయమును తక్కువగా కేటాయిస్తాం పిల్లలు. చూడవలసిన సంగతులను మనము చూడాలి. చూడవలసిన వాటిని మనము చూడాలంటే మొట్టమొదటిగా మనము యేసయ్యను చూడాలి. యేసయ్యను ఏ విధంగా చూడాలి? హెబ్రీ పత్రికలో చెబుతాడు కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. హల్లెలూయా. యేసు వైపు మనము చూడాలి పిల్లలు. యేసును చూడాలి, యేసును చూడాలి. అదేవిధంగా ఆయన భక్తులను కూడా చూడాలన్నాడు. దయచేసి ఆయన భక్తులను మనము చూడడము నేర్చుకోవాలి పిల్లరా. ఆయన భక్తులు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా వారు తమ జీవనాన్ని సాగించారో అవి కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది. 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, దయచేసి 3వ వచనం మొదటి నుండి చదవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును అతడు తండ్రి లేనివాడును తల్లి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఇతడు ఎంత గనుడో దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. యేసయ్య ఎంత గనుడో మనము చూడడం నేర్చుకోవాలి పిల్లలు. మనం ఏం చేస్తామంటే లోకములో ఉంటున్న విషయాల మీద దృష్టి పెడతాం. కాబట్టి మన భక్తి జీవితంలో మనము ఎదగలేకపోతున్నాం పిల్లలు. చూడవలసినవి చూడకపోవడము భక్తిహీనుని లక్షణం. చూడవలసినవి చూడడము భక్తుని యొక్క లక్షణము. చూడవలసినవి చూడడము భక్తుని యొక్క లక్షణము పిల్లలు. చూడవలసినవి చూడకుండా ఉండడము భక్తిహీనుని లక్షణము. భక్తుడు చూడవలసిన సంగతుల మీద దృష్టి పెడతాడు. చూడవలసిన సంగతులు ఉన్నాయి. చూడవలసిన సంగతులలో మొట్టమొదటిగా మనము యేసును చూడాలి. ఆయన ఎంత గనుడో ఆయనను చూడాలి. ఆయన ఎంత గనుడు, ఆయన ఎటువంటి మహాత్మ్యము గలవాడు అనేది మనము మర్చిపోవద్దు పిల్లరా. ఆయన కార్యములు ఎటువంటివో మనము తప్పకుండా చూడాలి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెబుతాడు కదా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే 10వ అధ్యాయము దయచేసి అక్కడ చెబుతున్నాడు. 10వ వచనం చూడండి, 11 చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే దేవుని చూడాలి, తర్వాత
మనము ఇశ్రాయేలులు, ఆనాటి ఇశ్రాయేలులను చూడాలి పిల్లలు. దేవుని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గణుడో, ఆయన మహాత్మ్యం ఎలాంటిదో మనం చూడాలి. అదేవిధంగా తప్పిపోయిన ఇశ్రాయేలులను మనం చూసినప్పుడు అలా ఉండకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడాలో దాని మీద కూడా మన దృష్టి నిలపాలి పిల్లలు. అక్కడ చెబుతున్నాడు కదా, దయచేసి 10వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడ్డారు. వారిలో దేవునికి అనేకులు ఇష్టముగా ఉండలేరు అనే విషయాన్ని మనము చూడాలి. ఎందుకు ఇష్టలుగా ఉండలేరు అనే విషయాన్ని మనము చూసినప్పుడు, అలా నేనుంటే నేను కూడా సంహరింపబడతాను, కాబట్టి నేను అలా ఉండడానికి వీల్లేదు అనే క్రమము కొరకు నీవు వారిని చూడాలి. అంత మాత్రమే కాదు, వారు ఏం ఆశించినారట, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకూడదు అన్నాడు. ఈ విషయాన్ని చూడాలి పిల్లలు. వారు చెడ్డవాటిని ఆశించారు అనే విషయాన్ని మనము చూడాలి. వారు చెడ్డవాటిని ఆశించారు కనుక మనం చెడ్డవాటిని ఆశించకుండా మంచి వాటిని ఆశిస్తే మనము క్షేమకరమైన పరిస్థితిని మనము కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7లో చెబుతాడు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధులకై ఉండకూడి అన్నాడు. వారిలో కొందరు ఏం చేసినారట, విగ్రహారాధన చేశారట. సో మనము విగ్రహారాధన చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినములోని 23,000 మంది కూర్లిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ అనేకమైన సంగతులు ఇక్కడ చెబుతా ఉన్నాడు పౌలు భక్తుడు. ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించాయి. ఈ యుగాంతమందున మీకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి కనుక మీరు వారిని చూడండి. వారు అక్రమముగా నడుచుకొని మరి దేవుని కోపానికి వారు కారకులయ్యారు, వారు సంహరింపబడ్డారు, వారు నశించిపోయారు. కాబట్టి మీరు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మీరు నడుచుకునే మార్గమును ఎలా ఉండాలంటే, ఆనాడు భక్తులు నడుచుకున్నారు కదా. కొంతమంది భక్తులు వాగ్దానములను స్వతంత్రించుకున్నారట. వాళ్ళు వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. దయచేసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీరు ప్రతివాడును మీ నిరీక్షణకు పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచవలనని అపేక్షించుచున్నాను. చూడండి పిల్లల, వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమంటున్నాడు. అంటే వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలంటే వారు ఏ మార్గంలో నడిచినారో మనం ఆ మార్గమును చూడాలి పిల్లలు. ఇవన్నీ కలిగిన జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి పిల్లలు. ఎప్పుడైతే మనము దేవునికి సన్నిహితులముగా మనము బ్రతకాలని ఇష్టపడతామో మనము చూడవలసిన వాటి మీద మన దృష్టి నిలపాలి. చూడకూడని వాటిని అంటే చాలామంది చూడవలసిన సంగతులే చూడాలి అంటే, చూడకూడని సంగతులు అంటే టీవీ చూడడము, మొబైల్ చూడడము, ఇది కాదు ప్రియ. చూడవలసిన సంగతులను చూడడము అంటే ప్రభునందు పిల్లలు దేవుని యొక్క కార్యములను మనము చూడాలి. ఈ తరములో దేవుడు జరిగిస్తున్న కార్యములను మనము చూడాలి. ఈ తరములో దేవుడు జరిగిస్తున్న కార్యములలో మనము ఏ విధంగా పాల్గొనాలో దాని మీద మనము దృష్టి నిలపాలి. పౌలు భక్తుడు అనేక విధాలుగా అధైర్యపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తన జీవితంలో. సొంత వాళ్ళ వలన, స్వజనుల వల్ల ఆపదలు వచ్చాయి, అన్యజనుల వలన ఆపదలు వచ్చినాయి. అదేవిధంగా దిగంబరుగా ఉన్న పరిస్థితులను బట్టి అనేక విధాలుగా బాధింపబడ్డాడు. తిండి లేక బాధపడ్డాడు, అనేక విధాలుగా బాధింపబడ్డాడు. కానీ అధైర్యపడలేదు. అధైర్యం అనేది సాతానుడు మనం మీకు కలుగజేసే ఒక కుట్రపూరితమైన పరిస్థితి పిల్ల. అందుకే దాదాపుగా 365 సార్లు మరి బైబిల్ గ్రంథంలో మరి అందరూ మరి నోట్ చేసుకొని మరి ఎట్లా లెక్క పెట్టారో తెలియదు, కానీ 365 సార్లు మరి బైబిల్ గ్రంథంలో ధైర్యముగా ఉండుమని రాయబడి ఉన్నదట. మరి నేనైతే అదే భయపడకుండా అంటే ధైర్యంగా ఉండమని అర్థం కదా. భయపడకూడి ధైర్యముగా ఉండండి అని రాయబడింది. ఎందుకు అన్నిసార్లు రాయబడింది అంటే మనం భయపడతాము, ధైర్యం కోల్పోతామని. ధైర్యముగా ఉండండి, భయపడకండి అని రాయబడింది. కానీ పౌలు భక్తుడు ఇక్కడ ధైర్యముగా ఉంటున్నాడు. నేను పడను, నేను ధైర్యంగా ఉంటానని చెబుతున్నాడు. పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు? నేను అధైర్యపడను
అంటే నేను ధైర్యంగా ఉంటాను. నా పరిస్థితులు ఎలా ఉన్నా నేను నమ్ముకున్నవాడు, ఆకాశము నుండి నాకు దర్శనమును కలుగజేసిన వాడు నమ్మదగిన వాడు అని విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచాడు కాబట్టి మాట్లాడుతున్నాడని చెప్తాడు. 14 చూడండి దయచేసి, 4:14 విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాం. అంటే దేవుని పట్ల ఎంత ఉన్నతమైన విశ్వాసమును మరి పౌలు భక్తుడు ప్రదర్శించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎటు పోయిన శ్రమ పడుచున్నాం అన్నాడు. 8 చూడండి, ఎటు పోయిన శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములలో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము. అంటే శ్రమలున్నాయి, అపాయాలున్నాయి, తరమపడుచున్నారు, దిక్కులేని పరిస్థితుల్లో మరి కొట్టుమిట్లాడుతున్నాం, పడద్రోయబడినను నశించు వారము కాము అంటున్నాడు. ఇలా చేస్తూ చేస్తూ ఇంత ధైర్యముగా ఎలా ఉన్నావు పౌలన్న అంటే, నేను దృశ్యమైన వాటి మీద నేను నా మనసు నిలపలేదు. మనకు కనపడే వాటి మీదనే మనము మన మనసులను నిలుపుతాం. కానీ పౌలు భక్తుని యొక్క విజయ రహస్యం ఏంటంటే అదృశ్యమైన ప్రపంచం మీద, అదృశ్యమైన వాటి మీద తన మనసును నిలిపాడు. కాబట్టి రోమా పత్రికలో మరి పౌలు భక్తుడు చెబుతున్నాడు, రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము దయచేసి 18వ వచనము చూడండి. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. అంటే మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమను పౌలు భక్తుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీకు జీవకిరీటం ఎట్లా వస్తుందని మరి ఎక్స్పెక్ట్ చేసినావు అంటే, అది దేవుడు నాకు చూపించాడంటాడు. హల్లెలూయా. నా కొరకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకు ఈ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు కదా. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొని తిని అని చెబుతూ నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము చూడవలసిన సంగతుల మీద మన దృష్టి నిలపాలి. చూడవలసిన సంగతులు మీద మనము దృష్టి నిలిపినప్పుడు మన దృష్టిని దుష్టుడైన అపవాది డ్యామేజ్ చేయలేడు. ఎప్పుడైతే చూడకూడని సంగతుల మీద మనము దృష్టి నిలుపుతామో మనల్ని డ్యామేజ్ చేస్తాడు. పిల్లలు, ఈనాడు క్రైస్తవ సమాజము ఎందుకు విభిన్నమైన బోధనలు, అనేకమైన పరిస్థితులు ఎందుకు సంతరించుకున్నాయి క్రైస్తవ సమాజంలో అంటే ఒకటే ఒక కారణం, వారు చూడవలసిన సంగతుల మీద దృష్టి పెట్టకుండా చూడకూడని సంగతుల మీద దృష్టి పెట్టారు. యేసును చూడమన్నారు, వాగ్దానంలో స్వతంత్రించుకుని వారిని చూడమన్నాడు, ఆయన మహాత్మ్యం ఏంటో చూడమన్నాడు. ఇవన్నిటిని పక్కన పెట్టేసి లోకమును చూశారు. కాబట్టి బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము మీద దృష్టి నిలిపాడు. అంటే చూపు నిలిపాడు, చూస్తూ ఉన్నాడు అన్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం మీద బిలాము దృష్టి నిలిపాడు. అయితే అబ్రహాము ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి నిలిపాడు. మోషే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి నిలిపాడు. పౌలు ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి నిలిపాడు. కాబట్టి నేను దృశ్యమైన వాటి మీద నేను మనసు నిలపనన్నాడు. మోషే మరి ఫరో తర్వాత ఫరో తానే, మోషేనే ఫరో. అటువంటి పరిస్థితి, అంటే ఆయననే రాజు ఐగుప్తు సామ్రాజ్యానికి. మోషే తర్వాత ఫరో తర్వాత ఈయననే మహారాజుగా ఎంచబడిన పరిస్థితుల్లో ఆయన చెప్తాడు కదా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించడం కంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచి, చూడండి పిల్లరా, అదృశ్యమైన వాణిని చూచినట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన దేని మీద లక్ష్యం ఉంచాడు? ప్రతిఫలముగా కలగబోయే బహుమానము మీద దృష్టి నిలిపాడు. మనం ఈ లోకములో మనము దేవుని సంబంధులము, దేవునికి ప్రియులము, దేవుని కుమారులము. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుని మీదనే ఉండాలి. హల్లెలూయా. నీతిమంతుడు అనగా ఏంటి? నీతిమంతుడైన యేసునాథుని అనుసరించాడు. ఇప్పుడు నీతిమంతుడు
అని ఎందుకు ఎలా పిలువబడుతున్నామంటే నీతిమంతుడైన యేసును అనుసరిస్తున్నాం కాబట్టి మనము నీతిమంతులం. ఇప్పుడు అదృష్టుడైన దేవుణ్ణి మనము దృశ్యరూపకముగా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనము దేని విషయంలో కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏర్పడదు. పిల్లలు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోమన్నాడు. 7 దినములు శ్రమ కలుగును, అంతము వరకు నమ్మకముగా ఉండుమన్నాడు. పిల్లలు, 7 దినములు అంటే 7 అనేది సంపూర్ణ సంఖ్యకు సూచన. కాబట్టి సంపూర్ణంగా మీకు శ్రమ కలిగినా మీరు ధైర్యం మాత్రం విడవకండి అని చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంతము వరకు అంటే మనము చనిపోయేంత వరకు మనము నమ్మకస్తులముగా మన దృష్టిని దేవుని మీద మాత్రమే కేంద్రీకరించాలి. పౌలు భక్తుడు, మోషే భక్తుడు, దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 18లో ఏం చెబుతాడు? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు అన్నాడు. దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, వాటిని చూడాలి, వాటి కొరకు మొరపెట్టాలి. ఇర్మియా 33:3లో ఏం చెబుతాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదు అన్నాడు. దాని మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. నాకేం అర్థం కాలేదు కాబట్టి నాకు అనిపించిందే చేస్తా అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సామెతల్లో ఏం చెప్తాడు? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఒకటి కలదు కాదు, అది తుదకు మరణమునకు దారి తీయునన్నాడు. కాబట్టి దేవుని మీద నీ దృష్టి నిలిపితే మిగతా వ్యవస్థనంతా దేవుడు సరి చేస్తాడు. పిల్లలు, దేవుని మీద నువ్వు దృష్టి నిలపాలి. దృష్టి నిలుపుతూ మరి అదేవిధంగా పడిపోయిన వారిని కూడా నువ్వు చూస్తూ ఉండాలి. ఎందుకు పడిపోయారు వాళ్ళు, ఎందుకు ఏ పరిస్థితుల్లో పడిపోయినారు, ఆ పరిస్థితుల్లో నేను పడిపోకుండా నేను స్థిరంగా ఉండాలంటే వారు అనుసరించని విశ్వాసము నీవు అనుసరించాలి. వారు స్థిరంగా ఉండలేకపోయి మరి అనేక విధాలుగా తప్పిపోయారు కాబట్టి నేను స్థిరుడుగా ఉండి దాటిని ఎదుర్కొంటానని చెప్పేసి నీవు స్థిర బుద్ధి గలవాడవి నీ ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ లోకములో దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే అదృశ్య ప్రపంచము మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. యేసు మీద మన మనసును నిలిపాలి. ప్రియుల, ఈ లోకములో మనం గొప్పవారమని మనం దేవుడు పిలవలేదు. దేవుడు మనం బలహీనులమని పిలిచాడు. కానీ మన బలహీనతలో ఆయన సమయోచితమైన సహాయకుడుగా మనకు ప్రత్యక్షమవుతాడు. నీకు ఏ సహాయము ఏ టైంలో ఏది కావాలనో ఆ టైంలో దేవుడు ఇవ్వడానికి మన ప్రధాన యాజకుడు సన్నద్ధుడు. పిల్లలు, కాబట్టి ఆయన మీద మనము దృష్టి నిలుపుతూ మనం ఈ లోకములో జీవించినట్లయితే అద్భుత రీతిగా మనము రాణించగలుగుతాం. దేవుని కార్యాలను అభివృద్ధిలో మనము పాలివారమై జీవించగలుగుతాం. పౌలు భక్తుని జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, కానీ అధైర్యపడలేదు. చిన్న చిన్న విషయాల్లో ఈరోజు అధైర్యపడుతున్నాం. అధైర్యపడడానికి వీల్లేదు పిల్లలు, భయపడడానికి వీల్లేదు. మనం ధైర్యంగా ఉండాలి. మనం యేసునాథుని పిల్లలము, దేవుని పిల్లలము. ఈ లోకములో దేవుని ప్రతిబింబాలుగా మనం ఈ లోకంలో జీవించాలి. యేసయ్యనే ఉంటే, ఒక పౌలు భక్తుడే ఉంటే ఈ విధంగా ఉండటడేమో అని మనల్ని గురించి లోకము చెప్పుకోగలిగాను. హల్లెలూయా. అటువంటి స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. మరి పౌలు భక్తుడే ఉంటే దేని కొరకు పోరాటం చేస్తాడు? పౌలు భక్తుడే ఉంటే ఏ ఉద్దేశంలో కొరకు, ఏ విలువల కొరకు ప్రయాసపడతాడు? ఆ విలువల కొరకు మనము ప్రయాసపడాలి. పిల్లలు, పౌలన్న ఏం దిక్కు దివానం లేదు కాబట్టి సేవకు వచ్చాడు కాదు. పిల్లలు, చరిత్రకారులు చెబుతారు పౌలన్న యొక్క మరి తల్లిదండ్రులు ముత్యాల వ్యాపారం చేసేవాళ్ళట. అటువంటి ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబంలో నుంచి మరి పౌలు భక్తుడు దేవుని కొరకు డేరాలు కొట్టుకుంటూ దేవుని సేవ చేశాడు. ఆయన చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేడు, ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి పెట్టాడు. మనం కూడా ఈ లోకంలో మనకు ఎదురవుతున్న సమస్యల మీద మనం దృష్టి పెట్టద్దు. అవన్నీ మనకు క్షేమకరము కొరకే. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలను మనము వాటి మీద దృష్టి నిలిపితే ప్రతిఫలముగా కలగబోయే బహుమానమును మనము మిస్ అయిపోతాం. కాబట్టి ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద మనము మన దృష్టి నిలిపితే ఇప్పటి కాలపు శ్రమలను చులకనగా తీసుకుంటాం. ఒక పెద్ద బిల్డింగ్ మీద లేదంటే ఏరోప్లేన్లో మనం వెళుతూ కింద మనం హైదరాబాద్ చూస్తే ఎట్లా కనిపిస్తుంది? అన్ని అగ్గిపెట్టెలు ఒక దగ్గర పేర్చిర్రైంద్ర అనిపిస్తుంది. అదే మన కిందికి వచ్చి చూస్తే పక్క బిల్డింగ్ కూడా పెద్దదిగా కనిపిస్తుంది. మనము యేసయ్య దగ్గర నుండి లోకాన్ని చూడాలి, సమస్యను చూడాలి. యేసయ్య కౌగిల్లో ఉండి నీ సమస్యను చూడు, అది చిన్నదిగా కనపడుతుంది. యేసయ్య కౌగిల్లో ఉండి బయటకు వచ్చి సమస్యను చూస్తే అది పెద్దగా కనపడుతుంది. పిల్ల, అప్పుడు అధైర్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ధైర్యంగా ఎప్పుడు ఉంటాం? యేసయ్య కౌగిల్లో ఉన్నప్పుడు ఉంటాం. యేసయ్య కౌగిల్లో ఉండాలంటే ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రదర్శించిన ప్రదర్శన మనలో ఏ ఒక్కరిలో ఉండడానికి వీలేదు. వారు సనిగి సంహారకుని చేత సంహరింపబడ్డారు. వారు చెడ్డవాటిని ఆశించారు,
దేవునికి అయిష్టమైన వాటిని చేశారు, విగ్రహారాధన చేశారు, పోతపోసిన విగ్రహములు చేసుకున్నారు, దేవునికి దుఃఖము కలిగజేశారు. అలాంటి పరిస్థితి మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడుతూ, మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మనల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అతని మీద మనం దృష్టి నిలిపినప్పుడు ఆయన అంటాడు కదా, రోమా పత్రిక 8:28లో, దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవన్నాడు. ఇప్పుడు పౌలు భక్తునిలో శ్రమ కూడా ఆయనకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దావీదు భక్తుల్లో శ్రమను ఆశీర్వాదకరంగా మార్చాడు. అందరి భక్తుల జీవితాల్లో శ్రమను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మన జీవితాల్లో మార్చలేడా? మార్చగలుగుతాడు. కానీ వాళ్ళు దేని మీదనైతే దృష్టి కేంద్రీకరించారో ఆ విధంగా వారు కేంద్రీకరించిన విధంగా మనము కూడా దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరిస్తే మిగతా వ్యవస్థనంతా దేవుడే సరిచేస్తాడు. సరిచేయడం మాత్రమే కాదు, దుష్టుడు నీ మీద దాడి చేసినప్పుడు దేవుడే వాని మీద దాడికి దిగుతాడు. పిల్లరా, యుద్ధము దేవునిది, మనము నిమిత్త మాత్రులు. మీరు ఊరకుండి చూడుడి అన్నాడు. ఎందుకు? యుద్ధం చేసేది మీరు కాదు. దేని చూడాలట? మీరు ఊరకుండి చూడుడి అన్నాడు. అంటే నీతో యుద్ధం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు, నువ్వు జస్ట్ చూడు అంటున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి ఆయన మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తే మిగతా వ్యవస్థలంతటిని దేవుడే సరిచేస్తాడు. కాబట్టి ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద మన దృష్టి నిలుపుతూ ఈ జీవనం వ్యాపారంలో ఎక్కడ కూడా చిక్కుకొనకుండా దేవుని కౌగిల్లో భద్రపరచబడుతూ మనం ముందుకు సాగుదాం. అనేక మందిని మనము ఎడ్యుకేట్ చేసే విధంగా మన జీవితాలను కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప, కాపుదల, సహాయము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఒక తీర్మానం చేసుకుందాం బిడ్డ. అదృశ్య ప్రపంచము మీద మన మనస్సులను లగ్నం చేద్దాం. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు నిలుపకూడి అన్నాడు. మనము భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును కేంద్రీకరించినప్పుడు పరలోక సంబంధమైన వరములను, ఆశీర్వాదములను మనం మిస్ అయిపోతాం పిల్లరా. పరలోక సంబంధమైన వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడే మన ముందుకు తీసుకొస్తాడు.